మనం సింధు నాగరికత గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను వాటి సమాధానాలను తెలుసుకుందాం. ఇందులో భాగంగా మొదటి ప్రశ్న, సింధు నాగరికత ఏ నది తీరంలో అభివృద్ధి చెందింది? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి సింధు, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. సరైన సమాధానం వచ్చేసి సింధు నాగరికత సింధు నది తీరంలో అభివృద్ధి చెందింది. రెండో ప్రశ్న, సింధు నాగరికత ఆధునిక దేశాల్లో ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ భారత్ పాకిస్తాన్, ఆప్షన్ బి భారత్ నేపాల్, ఆప్షన్ సి భారత్ బంగ్లాదేశ్, ఆప్షన్ డి భారత్ శ్రీలంక. సరైన సమాధానం వచ్చేసి భారత్ పాకిస్తాన్లో సింధు నాగరికత పట్టణాలు విస్తరించి ఉన్నాయి. మూడవ ప్రశ్న, సింధు నాగరికత యొక్క ప్రాథమిక నగరాలు ఏవి? ఆప్షన్ ఏ హరప్ప మొహంజోదారో, ఆప్షన్ బి లుంబిని సాక్షి, ఆప్షన్ సి నాగపూర్ పాట్నా, ఆప్షన్ డి యూపీ రాజస్థాన్. సరైన సమాధానం వచ్చేసి హరప్ప మొహంజోదారో. హరప్పను ఋగ్వేదంలో హరియూపియా అని ప్రస్తావించబడిన నగరం. హరప్పను ధాన్యగారాల నగరం అని అంటారు. ఇక్కడ 2 వరుసలుగా 6 చొప్పున 12 ధాన్యాగారాలు బయలుపడినాయి. 2 వరుసలుగా 6 చొప్పున ఇట్లా 3 12 ధాన్యాగారాలు బయలుపడినాయి. దీన్ని ధాన్యాగారాల నగరం అని అంటారు. మొహంజోదారో. సింధీ భాషలో మొహంజోదారో అంటే మృతుల దిబ్బ. మొహంజోదారోకు గల ఇతర పేర్లు సింధు నాగరికత ఉద్యానవనం, నిక్లిస్తాన్, మోడల్ సిటీ అని పిలుస్తారు. మొహంజోదారోలో మహాస్థాన వాటిక, పెద్ద అసెంబ్లీ భవనాలు బయలుపడినాయి. మొహంజోదారో పట్టణంలో అతిపెద్ద ధాన్యాగారం బయలుపడింది. 4వ ప్రశ్న, సింధు నాగరికత ప్రధానంగా ఎన్ని నదుల తీరంలో విస్తరించింది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సరైన సమాధానం ఆప్షన్ బి 2, సింధు నది, గగ్గర్ నది. 5వ ప్రశ్న, సింధు నాగరికత కాలం సుమారు ఎంత? ఆప్షన్ ఏ క్రీస్తుపూర్వం 3300 నుంచి 1300, ఆప్షన్ బి క్రీస్తుపూర్వం 1500 నుంచి 500 బీసీ, ఆప్షన్ సి 2500 నుంచి 1500 బీసీ, ఆప్షన్ డి 1000 నుంచి 500 బీసీ. సింధు నాగరికత కాలాన్ని మొదట అంచనా వేసింది సర్జాన్ మార్షల్. అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత కాలం క్రీస్తుపూర్వం 3250 నుండి 2750 వరకు. మార్టిమర్ వీలర్ ప్రకారం 2500 నుండి 1500 వరకు. డిపి అగర్వాల్ ప్రకారం క్రీస్తుపూర్వం 2300 నుండి 1750 వరకు. సింధు నాగరికత కాలాన్ని నిర్ణయించడానికి డిపి అగర్వాల్ C14 ఐసోటోప్ను ఉపయోగించి నిర్ధారించే రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించారు. అయితే ప్రస్తుతం విస్తృతంగా ఆమోదించబడుతున్న సింధు నాగరికత కాలం క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 వరకు. సరైన సమాధానం వచ్చి 2500 నుంచి 1750 క్రీస్తుపూర్వం. హరప్ప నగరానికి మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రామాయణ నగరం, ఆప్షన్ బి దొంగ నగరం, ఆప్షన్ సి మొదటి ప్రాచీన నగరం, ఆప్షన్ డి సింధు నాగరికత రాజధాని. సరైన సమాధానము సింధు నాగరికత రాజధాని. హరప్ప నగరాన్ని సర్జాన్ మార్షల్ ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని పేర్కొన్నాడు. హరప్పాను గేట్వే సిటీ అంటారు. ఋగ్వేదంలో హరియూపియా
అని ప్రస్తావించబడిన నగరం హరప్పాయే. 7వ ప్రశ్న, మొహంజోదారో అంటే ఏమిటి? ఆప్షన్ ఏ మృత్యు పర్వతం, ఆప్షన్ బి మోనపు కొండ, ఆప్షన్ సి మొన్నటి నగరం, ఆప్షన్ డి మంచినీటి ప్రదేశం. సరైన సమాధానం వచ్చేసి మృత్యు పర్వతం. సింధీ భాషలో మొహంజోదారో అంటే మృత్యుల దిబ్బ. గుజరాత్ భాషలో లోతాల్ అనగా మృత్యుల దిబ్బ. కావున లోతాల్ను మినీ మొహంజోదారోగా పిలుస్తారు. మొహంజోదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ. 8వ ప్రశ్న, సింధు నాగరికత నగర నిర్మాణంలో ప్రధానంగా ఏ విషయం కనిపిస్తుంది? ఆప్షన్ ఏ శిల్పకళ, ఆప్షన్ బి మెట్రో నగర నిర్మాణం, ఆప్షన్ సి ప్లాండ్ నగర నిర్మాణం మరియు 3 ఇల్లు నిర్మాణం, ఆప్షన్ డి కొండపై నిర్మాణం. సరైన సమాధానం వచ్చేసి ప్లాండ్ నగర నిర్మాణం మరియు 3 ఇల్లు నిర్మాణం. సింధు నాగరికత పట్టణ నిర్మాణం గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించారు. సింధు నగరాలను ఆకాశం పై నుండి చూస్తే చదరంగం చెస్ బోర్డ్ మాదిరిగా కనబడును. గ్రిడ్ విధానంలో ప్లాండ్ నగర నిర్మాణం చేశారు. 9వ ప్రశ్న, సింధు నాగరికత పౌరులు ఏ రకమైన లిపి వాడారు? ఆప్షన్ ఏ బ్రాహ్మీ లిపి, ఆప్షన్ బి హరప్పా లిపి, ఆప్షన్ సి దేవనాగరి లిపి, ఆప్షన్ డి తమిళ్. సరైన సమాధానం హరప్పా లిపి. సింధు ప్రజలు తమ భావాలను తెలియజేయడానికి బొమ్మలను ఉపయోగించారు. సింధు నాగరికత లిపి బొమ్మలతో కూడుకొని ఉన్నది కావున సింధు లిపిని చిత్రలిపి అంటారు. సింధు లిపిని అధ్యయనం చేయుటకు ముఖ్య ఆధారాలు ముద్రికలు. చిత్రలిపికి మరొక పేరు జ్యువెలిక్. ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి రాయడం వలన ఇది పాము మెలుకలు తిరిగినట్టు ఉండడం వలన ఈ లిపిని సర్పలేఖనం అంటారు. దీనిని ఇంగ్లీష్లో బెస్ట్రోఫిడన్ లిపి అంటారు. 10వ ప్రశ్న, సింధు నాగరికతలో ఉపయోగించిన ప్రధాన రాయడము ఏది? ఆప్షన్ ఏ పేపరు, ఆప్షన్ బి మట్టిలో రాసే బ్లాక్, ఆప్షన్ సి పీఠం మీద చెక్కులు, ఆప్షన్ డి ముసిరి. సరైన సమాధానం వచ్చేసి మట్టిలో రాసే బ్లాక్.